60 కోట్ల భూమి ఆంఫట్ షెడ్లు నిర్మించి చిన్న పరిశ్రమలకు లీజు పట్టించుకొని అధికార యంత్రాంగం ఉక్కుపాదం మోపాలని హైడ్రాకు గ్రామస్తుల విజ్ఞప్తి. మామిడిపల్లిలో 2 ఎకరాల ప్రభుత్వ స్థలం కబ్జా. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం పరిధిలోని మామిడిపల్లి గ్రామంలో ఏకంగా 60 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని అక్రమార్కులు కబ్జా చేశారు. అందులో అక్రమంగా షెడ్లు నిర్మిస్తూ చిన్న చిన్న పరిశ్రమలకు లీజుకిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఈ కబ్జాలపై హైడ్రా ఉక్కుపాదం మోపాలని స్థానికులు కోరుతున్నారు. దయచేసి ప్రజలు, రాష్ట్ర ప్రజలు, మీకు ఇప్పుడు దొరికిన మంచి ఆయుధం ఇది. ఎన్ని రోజులు రేవంత్ రెడ్డి దీన్ని హైడ్రాను ముందుకు తీసుకుపోతాడు అనేది మనం రేవంత్ రెడ్డికి ఫిర్యాదు చేసే కొద్దీ ఎన్ని అక్రమ నిర్మాణం కూల్స్తాడు, ఆయనకు నిజాయితీ ఉన్నది అనేది బయటపడుతుంది. నిజానికి హైడ్రా మంచి పనులు చేసుకుంటూ పోతుంది. 60 కోట్ల భూమి ఆంఫాట్ చేస్తే దాని మీద ఉక్కుపాదం మోపాలని ఒక గ్రామస్తులే ఈ హైడ్రాకి ఇప్పుడు ఫిర్యాదు చేసి 100% ఇప్పుడు ఇది కూలగొడతారా, ఈ ప్రభుత్వ స్థలాన్ని మళ్ళీ వెనకాల తీసుకుంటారా ఇప్పుడు తెలుసు. యాక్చువల్లీ ప్రభుత్వం స్పందించాలి. ఇగో మామిడిపల్లిలో 2 ఎకరాల ప్రభుత్వ భూమి కూడా కబ్జా అయిందట. దీన్ని బయటికి తీయాలి. ఆఖరికి గ్రామస్తులే మాకు గ్రామస్తులు ఏం విజ్ఞప్తి చేసిండు, కబ్జాలు జరుగుతున్నాయి బడంగుపేట కిందికి వస్తాడు. ఇది గ్రామస్తులే హైడ్రాకు రిక్వెస్ట్ పెట్టిండ్రు. మరి ఇప్పుడు రంగనాథ్ గారు ఈ గ్రామంలో ఉన్న గ్రామస్తుల విజ్ఞప్తి మేరకు ఆ ప్రభుత్వ స్థలం కబ్జా జరిగిందా లేదా, దాని ఎన్నుకున్న అక్రమార్కులు ఎవరో బయటికి తీయాలి, వాళ్ళని పట్టాలి, జైలు వేయాలి. దాని వెనుక ఎంత పెద్ద నాయకులు ఉన్నా కూడా దాని మీద ఉక్కుపాదం మోపవలసిందే మీరు.